బావోళ్ళు రేపు నిన్ను చూడొస్తురట, మాట ముచ్చట అనుకొని ఖాయం చేసుకుందాం. సరే బాపు, నీ ఇష్టమే. బిడ్డ, మా పద్మక్క కొడుకున్నాడు కదా, నిన్ను చేసుకుంటామంటూరు. మాకు కూడా మంచిగానే ఉంటుంది అనిపిస్తుందిరా. మీ ఇష్టం నాయనా, మీకంటే ఎక్కువెరకనా నాకు. బుజ్జి, నువ్వేమో డిగ్రీ చదువుతివి, పిల్లగాడు 10th ఫెయిల్ అయిండని మనసులో పెట్టుకోకు. మంచి సంబంధం ఏమంటున్నా అని పెద్దలు ఏది చెప్పినా సరే మీ ఇష్టం అందరు ఆడవిల్లలు. ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు లెక్క మారిందబ్బా. పిల్ల దొరకతలేదు అనుడు బంద్ చేసి పిల్లగాడు దొరకతలేడు అనుండ్రిగా. హౌ మళ్ళా మా ఆడవిల్లలు దూర్బిన్ పెట్టి ఎన్కులాడినా మాకు నచ్చినోడు మేము మెచ్చినోడు జాడ పడతలేడులా. పలానా కాడ పిల్లుందని తెలిస్తే చాలు మాత్రం మొగలెనక మొగలు ఉరుకొస్తురు గాని చూసి ఉత్తగోడే అయితంది. పెండ్లిళ్ళ సంబంధాలు చూసే గీ పెద్దమ్మే చెప్తది. ఇనుండ్రి పరిస్థితి ఎట్లున్నదో. అబ్బాయిలాగా ఏదో మంచి బ్యాచ్ వచ్చింది చేసుకుందాము అనేసి తొందరపడ్డా, అమ్మాయిలు మాత్రం తొందరపడతలేదు. మరి మా ఓళ్ళ లెక్కలు అట్లున్నాయి. ఎసొంటి పెన్మిటి కావాలి, ఎట్లుండాలి, ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, ఎట్లా చూసుకోవాలి అనేది గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారబ్బా. మేము ఇంత చదివినప్పుడు అబ్బాయి కూడా మాకంటే కొంచెం పెచ్చుంటే బాగుంటుంది, లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఇంత శాలరీ తీసుకున్నప్పుడు నా మీద కొంచెం అబ్బాయికి శాలరీ కూడా ఎక్కువ ఉండాలి. లివింగ్ స్టైల్ కానివ్వండి, అవన్నీ చూసే స్టెప్ తీసుకుంటాం. గదన్నట్టు పిల్లగాడు కుర్సగుండొద్దు, నల్లగుండొద్దు, గుండుండొద్దు, హీరో లెక్క ఉండాలే. పేరు పక్కకు పెద్ద చదువు, ఖర్చులు పెట్టంగా మిగిలే జీతం, ఉంటానికి చక్కటి బంగ్లా, తిరిగేతానికి కారు, వీకెండ్ల సినిమాకు షికార్లకు తిప్పాలే, బయట తినబెట్టాలే, ఇంటి పనులకు ఆసర కావాలే, పట్నంల బతకాలే, పల్లెల భూమి ఉండాలే, అత్తమామలు దూరం ఉండి ఒక్కడే కొడుకైతే ఇంకా నయం. అబ్బాయికి అమ్మాయి దాదాపు 16 మంది నచ్చాడు అబ్బాయి. అమ్మాయిలో మాత్రం ఒక ఇద్దరు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఆ అబ్బాయిని. ఇన్నొద్దులు పిల్లగాడు నచ్చుతాడో లేదో అని పిల్ల టెన్షన్ పడేది. ఇప్పుడు పిల్లగాడు బిత్తర బిత్తర అయ్యే జమాన్ వచ్చిందన్నట్టు. మేనోళ్ళున్నారు, మనోళ్ళున్నారు, చిన్నప్పుడే పేరు పెట్టినమని అమ్మ నాయనలు సతాయించుడు సుత తగ్గిందట. బిడ్డకు నచ్చినోడే అల్లుడు, దీనికో లెక్కుంది. ఆడవిల్లలు తగ్గుడు ఒకటైతే అమ్మాయిలు జీవితం గురించి ఆలోచన చేసుడు ఇంకోటి. హీగేముంది, పెళ్లిగాని ప్రసాదులు దినమింత పెరుగుతుర్రన్నట్టు. పిల్ల దొరకతలేదు అని ఎన్నో మాటలు చెప్పుకున్నాం, కానీ గిట్లా చూస్తే పిల్లగాడే దొరకతలేనట్టు. ఇప్పుడు ఎట్లున్నది అనేది కుల్లం కుల్లా చెప్పినాం. ఇక ఏమంటారో మీ ఇష్టం.